ప్రతి ఎన్నికలకు మన చంద్రబాబు ముచ్చటపడి సాంప్రదాయబద్ధంగా తీయించుకునే గ్రూప్ ఫోటో గురించే ఇవాల్టి జర్నలిస్ట్ డైరీ రాతకోతలు. ఇదిగో ఈ ఫోటో పోయిన ఎన్నికల్లో బాబు తెగ ముచ్చటపడిపోయి తీయించుకున్నది గుర్తుందా? కుడి ఎడమల డాల్ కత్తులు మెరుస్తున్నట్లు కంకి కొడవళ్ళు సుత్తులు ఒకవైపు, గులాబీ దండలొకవైపు, కండువాలు మార్చేసుకున్న ఒకానొక చారిత్రక నేపథ్యం ఇది. బాబు కటు ఇటు నిలబడ్డోళ్లంతా అంతకు ముందు 2004లో ఆనాటి రాజశేఖర రెడ్డి కోటలో పాగా వేయడానికి కండువాలు మార్చుకున్నోళ్లే. మరి ఈసారి బాబు తీయించుకోబోయే సంప్రదాయబద్ధమైన గ్రూప్ ఫోటోలో ఆయన కుడి ఎడమల వైపు ఎవరుంటారన్నదే ఈ సెటైర్కు కారణం. బాబుకు బడా ఎక్కువ, మాకు గిట్టనలతో జత కట్టేస్తున్నాడంటూ ఎడమ పార్టీలు యథావిధిగా మడమ తిప్పేసే పరిస్థితి కనిపిస్తోంది. మొన్నటికి మొన్న ఢిల్లీలో జరిగిపోయిన లెఫ్ట్ పార్టీలు మతతత్వానికి వ్యతిరేకంగా వేసుకున్న టెంట్లో మీరు రావద్దంటూ చంద్రబాబుకు ప్రత్యేక వర్తమానం పంపించారు. మామూలుగా మీరొస్తానంటే మేము వద్దంటామా అంటూ సాంగేసుకునే లెఫ్టోళ్లు ఇలా బాబుకు దూరంగా జరగాలనుకోవడం ఒక పెద్ద వార్త అయిపోయి కూర్చుంది. పైగా మన బాబు అట్టుడికి పోతున్న విభజన సమస్య మీద అన్నం మానేసి అక్కడ ఢిల్లీలోనే టెంటేసు కూర్చుంటే ఒక్కరంటే ఒక్క ఎర్రచక్క వాళ్ళు అక్కడ కనిపించకపోవడం పాపం తమ్ముళ్లను తెగ బాధ పెట్టేసింది. పోనీ ఆ లెఫ్టోళ్ళు అలిగిన కారణం చంద్రబాబు ఆ బీజేపీతో దోస్తీకి రెడీ అవ్వడమే అనుకుని సరిపెట్టుకున్నా పాపం ఆ కమల దళాధిపతులు కూడా అక్కడకు రాకుండా ముఖం చాటేశారు. సరే, విభజన విషయం మీద ఆయా పార్టీలు తీసుకున్న స్టాండ్ బాబుగారి గుడారానికి సూట్ అవ్వకపోవడమే అసలు కారణమని సరిపెట్టుకున్నా రేపటి ఎన్నికల నాటికి బాబు గ్రూప్ ఫోటో గురించే మొత్తం దిగులంతా. నౌ లెట్ us కమ్ బ్యాక్ టు ద సీన్. ఇక్కడ ఇవాళ కొన్ని ఫోటోలు చూపిస్తున్నాం. ఈ ఫోటోల్లోని వ్యక్తులెవరో చెప్తే మీకు అందమైన బహుమతి అంటూ ఇక్కడెవరూ చెప్పబోవడం లేదు. ఎందుకంటే వీళ్ళెవరో మాతో పాటు మీకు బాగా తెలిసినోళ్లే. ఎన్నికలప్పుడు వీళ్ళు ఇలా కలిసి ఒకళ్ళ చేతుల్ని మరొకరు పట్టుకుని పైకెత్తి గ్రూప్ ఫోటోలు దిగుతూనే ఉంటారు. ఈ ఎలక్షన్ సీజన్లో ఇటువంటి ఫోటోల్లో ఎవరెవరు దిగుతారోనన్న యమ ఆతృత రాజకీయ రంగంలో ఉన్నోళ్లతో పాటు మీడియా వాళ్ళకి ఎక్కువే. మొట్టమొదటిసారిగా దేశ రాజకీయ చరిత్రలో ఇటువంటి గ్రూప్ ఫోటోకు క్రేజ్ తీసుకొచ్చింది ద గ్రేట్ గ్రాండ్ ఎన్టీఆర్ఏ. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా దేశంలో ఉన్న రాజకీయ పార్టీలన్నింటినీ ఒక్క తాటి మీదకు తీసుకొచ్చిన ఘనత ఖచ్చితంగా ఆయనదే. ఈ విషయంలో ఆయన కసి కోపం ఎంతంటే చివరాఖరికి అత్త ఇందిరాగాంధీనే వ్యతిరేకించి ఆమె కొడుకు పేరు మీద పార్టీ పెట్టుకున్న మేనకనే ఆహ్వానించి పొత్తు పేరిట 5 సీట్లు ఇచ్చిన వ్యక్తి ఆ ఎన్టీఆర్. నిజానికి ఆనాటి ఎన్టీఆర్ హవాలో ఊరు పేరు లేనోళ్లు చాలామంది ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలిచిపోయి రాజకీయ అరంగేట్రాలు చేసుకున్న వాళ్లే. ఇవాళ ఈ ఉపోద్ఘాతానికి ఒక కారణం ఉంది. ఆ ఎన్టీఆర్ తర్వాత తెలుగుదేశం పార్టీ, ఆ తర్వాత క్యాలెండర్ పేజీల మీద తాను ముచ్చట పడిపోయి తీయించుకుని అచ్చేసుకున్న రకరకాల గ్రూప్ ఫోటోల వ్యవహారాల్ని ఇక్కడ ప్రస్తావించాల్సిన ఒకానొక చారిత్రాత్మక అవసరాన్ని గుర్తు చేసుకోవాల్సి వస్తోంది. చంద్రబాబు కట్టుకున్న ఈ కొత్త గుడిసె ఇప్పుడు చాలా పాతదైపోయింది. ఇప్పుడు దాని వయస్సు దాదాపు 18 సంవత్సరాలు. సంవత్సరానికో 2 సంవత్సరాలకో ఒకసారి మహానాడు పేరుతో దానికి రిపేర్లు చేయించడమే తప్ప సమూలంగా మార్చి కొత్త గుడిసెను కట్టుకున్నది ఎప్పుడూ లేదు. దానికి కారణం పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్ మీదున్న అభిమానం కానే కాదన్నది ఇక్కడ చెప్పుకోవాల్సిన ఇంకో నిజం. సరే, గుడిసె పార్టీ వ్యవహారం కాస్త పక్కన పెట్టి సదరు గుడిసె పార్టీతో గ్రూప్ ఫోటోలు తీయించుకున్న వాళ్ళెవరు, ప్రతి ఎన్నికల పోస్టర్లలో వాళ్ళెందుకు మారిపోతుంటారన్నది క్వశ్చన్. సాధారణంగా ఒక కుటుంబం 5 ఏళ్లకోసారి గ్రూప్ ఫోటో దిగితే సదరు ఫ్యామిలీలోకి ఉన్నోళ్లతో పాటు కొత్త వాళ్ళు వచ్చి చేరిపోతుంటారు. సంఖ్య పెరిగిపోతుంది. కొంతమంది పెద్దోళ్ళు పోవచ్చు. కాలధర్మం చెందిన వాళ్ళ ఫోటోలు వెనక గోడల మీద వేళ్లాడుతూ కనిపిస్తూనే ఉంటాయి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ తీయించుకునే గ్రూప్ ఫోటో అదే చేతులు పైకెత్తి నిల్చొని తీయించుకునే గుంపు ఛాయాచిత్రం చిత్రాతి చిత్రంగా ఉంటుంది. పాత వాళ్ళు ఉండరని చెప్పలేం, కొత్త వాళ్ళు ఉంటారని చెప్పలేం. మొత్తం మీద కొంతమందితోనైతే ఒక గ్రూప్ ఫోటో దిగడం ఆనవాయితీ.